తెలంగాణలో బీజేపీకి ప్రధాని మోదీకి లభిస్తున్న మద్దతు చూస్తుంటే ఈసారి మెజార్టీ సీట్లు వస్తాయన్న నమ్మకం కలుగుతోందన్నారు ఈటెల రాజేందర్. తాజా పరిణామాల ఆధారంగా 400 సీట్లు దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మల్కాజ్గిరిలో తన ఎన్నికల ప్రచారాన్ని ఈటెల నిర్వహించారు. ఇందులో భాగంగా మేడిపల్లి శాంతివనం పార్కులో వాకర్స్ ను కలిసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. దేశాభివృద్ది కోసం బీజేపీని మోదీ నాయకత్వాన్ని బలపరచాలన్నారు ఈటెల రాజేందర్. మళ్ళీ వచ్చినాక అటువైపు వాళ్ళు వైపు ఉంటుంది అటు తొందరగా మహిళలు చేరాలండి. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లలో 12కు పైగా గెలిచినటువంటి సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ గడ్డ మీద మల్కాజ్గిరి పార్లమెంట్లో వాడు రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఆ రోడ్ షో సందర్భంగా 3వ తరగతి 4వ తరగతి చదివే పిల్లల నుంచి మొదలుపెట్టి 70-80 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా వారు రోడ్ షోలో పాల్గొని మోడీ గారిని అభినందిస్తున్న తీరు కానీ, వారికి ఆహ్వానం పలుకుతున్నటువంటి పద్ధతి కానీ, కేరింతలతో ఇవాళ జై మోడీ మోడీ నినాదాలతో వారిని సాదరంగా ఆహ్వానించింది. మోడీ గారు పులకించిపోయింది. నిన్న నాగర్ కర్నూలులో మీటింగ్ జరిగితే నేను ఎన్నడూ చూడలేదు ఇంత గొప్పగా ప్రజలు ఆదరిస్తారని. 10 సంవత్సరాల కాలంలో ప్రజల హృదయాల్లో ఇంత చోటు దక్కిందని చెప్పి మొట్టమొదటిసారిగా నేను చూస్తా ఉన్నా. ఈ ప్రేమని, వాళ్ళు చూపిన ఆదరణ నేను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పి వారు చెప్తున్నారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక ఛానళ్లు కూడా ఇవాళ ఇక్కడ జరిగిన ర్యాలీ దక్షిణ భారతదేశంలో మోడీ గారికి ఎంత పాపులారిటీ ఉందో, మోడీ గారి పట్ల ఎంత పాజిటివ్ దృక్పథం ఉందో నిదర్శనం అని చెప్పి ఇలా వాళ్ళు కూడా చెప్తాను. ఏది ఏమైనా మోడీ గారు నిర్దేశించినటువంటి 10 సంవత్సరాల నా పరిపాలనకు మీరు ఆమోద ముద్ర వేయండి, మీరు ఆశీర్వదించమని చెప్పి 370 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలవబోతా ఉంది. 400 పైసలు సీట్లు. అబ్కీ బార్ 400 పార్. నరేంద్ర మోడీ గారు